హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రి ఫార్మ్ అండ్ టాక్. మార్నింగ్ ఏడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? నేను వచ్చేసి డైరీ ఫామ్కి వెళ్తున్నా. ఈరోజు సాటర్డే, నాకు సాటర్డే ఉన్న సండే హాలిడే. నాది వచ్చేసి ఇప్పుడు బీటెక్. సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుంది. నాకు డైరీ ఫామ్ అంటే ఇంట్రెస్ట్. నేను డైరీ ఫామ్ గ్రౌండ్ వర్క్ చేద్దామని నేను సాటర్డే రోజు సండే రోజు ప్రతి వీక్ నేను డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి వర్క్ అనేది నేర్చుకుంటున్నా. అదే మీతోటి షేర్ చేద్దామని వీడియో అయితే తీస్తున్నా. మార్నింగే పోతానా. టైం వచ్చేసి 3:40 అట్లా అవుతుంది. చూసుకోవచ్చు మీరు. 3:40 అట్లా అవుతుంది. ఫస్ట్ డైరీ ఫామ్లోకి ఎంటర్ అవ్వడంతోటే మొత్తం బర్రెలను అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే నైట్ మొత్తం వాటికి దోమలు గుట్టుంటాయి. మొత్తం ఏమైనా అయిందా అని చూసుకోవాలి. మొత్తం ఒకసారి ఫామ్ మొత్తం తిరిగి చూసుకుంటున్నా. దాని తర్వాత వాటికి మొత్తం పైప్ తోటి అనేది వాష్ చేసుకోవాలి. బర్రెలను మొత్తం కడుక్కోవాలి మంచిగా. ఒక్కొక్క దాన్ని మొత్తం చూసుకుంటూ మొత్తం కడుక్కోవాలి. వాటిని మొత్తం ఫ్రెష్గా తానం చేపియాలి. వాటికి మనం చేస్తాం చూడు, అవి కూడా చేయాలి. రోజుకు 2 సార్లు మేము అనేది మా ఫామ్లో తానం అనేది చేపియడం జరుగుతుంది. వాటికి నెక్స్ట్ అనేది గడ్డేసుకోవాలి. మొత్తం మా వర్కర్ను నేను గడ్డేసుకుంటాను, చూసుకోవచ్చు. దాని తర్వాత మొత్తం పెండ తీసేసుకోవాలి. ఎన్ని బర్రెలు ఉంటే మన కాడ అన్ని బర్రెలు మొత్తం పెండ అనేది తీసేసుకోవాలి. క్లీన్గా తీసుకోవాలి. క్లీన్గా తీసుకొని మొత్తం పైప్ తోటి ప్రెజర్ తోటి కొట్టుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకోవాలి కింద కూడా. దాని తర్వాత దానేయాలి. దానా అన్ని మిక్స్ చేసుకోవాలి. పత్తి చెక్క అవన్నీ మిక్స్ చేసుకొని దానా కూడా వేసేసుకోవాలి. నేను మా వర్కర్ అనేది వేస్తున్నాం. ఎన్ని బర్రెలు ఉంటే అన్ని, 20 ఉంటే 20, 10 ఉంటే 10, అన్నిటికీ 5 లీటర్ల పాలు ఇస్తే 5 కేజీలు వేసుకుంటూ పోవాలి. ఒక్కొక్క దానికి సపరేట్ వేసుకుంటూ పోవాలి. అట్లా అన్నిటికీ ఇవ్వాలి. దాని ఇస్తేనే అవి పాలు ఇస్తాయి మనకు మంచిగా. మొత్తం పొగ అనేది వేసుకుంటాను మన డైరీ ఫామ్లో, చూసుకోవచ్చు. దాని తర్వాత దూడను వదిలిపెట్టాలి. దూడను వదిలిపెడితే అది షేప్ చేస్తుంది. షేప్ చేస్తేనే మనకు పాలు అనేది తొందరగా వస్తాయి. దూడను వదిలిపెట్టుకోవాలి. దాని తర్వాత పాలు విండుకోవాలి. తొందర పాలు అనేది విండేసుకుంటాను. ఇక్కడ చూసుకోవచ్చు. లేట్ చేయొద్దు. పాలు విండేటప్పుడు తొందర విండుకోవాలి. చూసుకోండి. పాలు అనేది మంచిగా దాని పొదుపులోకి వెళ్ళి మంచిగా వస్తాయి. అది షేప్ చేసింది కాబట్టి మంచిగా ఫాస్ట్గా వస్తాయి. చూసుకోవచ్చు. పాలు పిండినట్టే తీసుకొచ్చుకొని క్యాన్లు అనేది పోసుకోవడం జరుగుతుంది. మంచిగా చిక్కటి. మనం నీళ్లు కలపం. మన ఫామ్లా ప్యూర్ ఉంటుంది మిల్క్. నీళ్లు కలపం. లీటర్ వచ్చేసి 100 రూపీస్కి అమ్ముతాం మనం. జెన్యూన్ ఉంటుంది. ఇక్కడ మా పార్ట్నర్ వచ్చేసి ప్యాక్ చేసుకుంటాడు. ఇద్దరం పార్ట్నర్ అన్నట్టు. మా అన్న పార్ట్నరు. ఇద్దరం కలిసి ప్యాక్ చేసుకుంటాం. ప్యాక్ చేసుకొని అన్న అనేది ఇంటింటికి పోయి వేస్తాడు. మనం అనేది ఇంటికి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. వర్క్ అయిపోయింది. ఇక ఇంటికి పోతాను నేను. అంతే గాయస్, ఇక్కడితోటి వీడియో. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.